బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చీటింగ్ కేసుతో తమకు సంబంధం లేదంటూ బాంబు పేల్చారు పంజాగుట్ట సిఐ రామకృష్ణ. మంగ్లీ సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదు చేశామంటూ చెప్పుకొచ్చారు సిఐ. బెదిరింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సిఐ. మద్యం తాగాడని అనుమానంతోనే, మద్యం సేవించాడని అనుమానంతోనే అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తూ ఉంటున్నారు ఆయన. ఆధారాలు ఇవ్వకుండా పిఎస్ ముందు న్యూసెన్స్ చేయడంతో కేసు నమోదు చేశామంటూ చెప్పుకొచ్చారు. అయితే అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. సిఐ రామకృష్ణకు నోటీసులు సైతం జారీ చేసింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అయితే ఎప్పుడైతే ఈ బ్రీత్ అనలైజర్ అంశం తెర మీదకి వచ్చిందో ఇదే అంశం మీద హైకోర్టులో ఇన్ఫ్యాక్ట్ హైకోర్టును ఆశ్రయించారు అడ్వకేట్లు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. హైకోర్టులో సిఐకి అంటే సిఐ ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించడం, ఈ అంశాన్ని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అండ్ పిటిషన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పిటిషన్ కూడా రిజిస్టర్ అయింది. హైకోర్టు దృష్టికి వెళ్ళింది. హైకోర్టులో వాదోపాదనలు జరిగిన తర్వాత వచ్చిన ఆ అవుట్కమ్ కూడా మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది హైకోర్టు కూడా. అయితే ఇదే అంశానికి సంబంధించి సుబ్బారావు గత కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా తనకు బాధితుల పక్షాన నిలబడుతున్నానంటూ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందనే అంశం గురించి మాట్లాడుకునే క్రమంలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్న తర్వాత సుబ్బారావు న్యూసెన్స్ చేశారు, అందుకే కేసు రిజిస్టర్ చేశామని చెప్పి సిఐ చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ మీద 27%. సరే తీయండి, ఇదంతా తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ గానే వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి. రైట్, అది ఆ సిచ్యువేషన్ అక్కడ ఆ రోజు జరిగిన అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, బట్ రైట్ ఇన్ఫ్యాక్ట్ ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు కంప్లైంట్ చేయడం జరిగింది న్యాయవాదులు. ఎందుకు వాళ్ళు ఏమంటున్నారు, హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 2026. It is precisely a week later. For the sections imposed for the sections punishable under for the offences punishable section 3512, 352 of BNS, which action itself would clearly exhibit the intent of the official respondent to frighten the petitioner here. Stating so, he would seek to pass off proper terms. Learned GP, for whom, while denying the submissions made by the learned senior counsel, would submit. Since the petitioner has approached and visited the fourth official respondent, in inebriated condition, along with and as well as the media persons by intimating them in prior, by giving the prior notice. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, అసలు ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అవ్వడం జరిగింది? ఇన్ఫాక్ట్ ఆ హైకోర్టులో ఎటువంటి వాదోపాదనలు జరిగాయి?
అండ్ ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? హైకోర్టులో కంప్లైంట్ చేసిన తర్వాత, హైకోర్టును ఆశ్రయించిన తర్వాత న్యాయవాదుల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ కేసులో? ప్రధానంగా ఎప్పుడైతే సుబ్బారావుకు సంబంధించి ఆయన బాధ్యతలు తీసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్కి రావటం, అయితే బాధ్యులతో పాటు ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వస్తున్న క్రమంలో మీడియా మొత్తం అక్కడ గ్యాదర్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సీరియస్గా లోపలికి వచ్చి మీడియా వాళ్ళతో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సుబ్బారావు లోపలికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ విషయం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా నేనే కాబట్టి దీని మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. సో ఆయన లోపల రాగానే ఎవరో అతను తాగి మాట్లాడుతున్నాడు సార్ అని చెప్పేసి అని ఎవరో తాగి ఉన్నాడు సార్ అని చెప్పడం, ఇమ్మీడియట్గా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి అక్కడ సార్ నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక బాధ్యతలు తీసుకొని వస్తున్నాను, నేను ఎందుకు టెస్ట్ చేయాలి సార్ అని చెప్పంటే, లేదు నాకు అనుమానం ఉంది, నేను టెస్ట్ చేస్తాను, మీరు ఎట్టి పరిస్థితి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిందే, నేను అడ్వకేట్ అయితే నాకేంటి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ విషయం మీద ఆయన కోర్టుకు వెళ్ళిన తర్వాత ఛాంబర్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత అడ్వకేట్లు కూడా దీని మీద నిజం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కోర్టులో రిట్ పిటిషన్ నేపథ్యంలో కూడా చాలా సీరియస్గా కోర్టు స్పందించింది. దీనికి సంబంధించి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా, అంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి. సో దీంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ కాకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా టెస్ట్ చేయటువంటిది కరెక్ట్ కాదు. నిజంగా కనుక ఒకవేళ పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఒక కేసు ఉన్న నేపథ్యంలో కానీ ఎవరినన్నా చెక్ చేయాలంటే కంపల్సరీగా హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ రిపోర్ట్లో చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఫార్మేట్, దాని ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ అలా కాకుండా ఏదో ఆర్గ్యుమెంట్ నడిచిందని చెప్పేసి అని అతన్ని పిలిపించి అతన్ని అదే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ మనం చూసాం. ఇది కరెక్ట్ కాదు సార్, ఈ రకంగా మీరు చేయడం అని చెప్పేసి అని ఆయన చెప్తున్నప్పుడు కూడా, ఒక అడ్వకేట్ నేను చెప్తున్నప్పుడు కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇది నాకు అనిపించింది నేను చేస్తున్నాను చెప్పేసి కూడా చాలా సీరియస్గా అక్కడ వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఏమైతే ఉందో అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా మొత్తం కూడా దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. నేను కూడా ఆ వీడియోని రికార్డ్ చేశాను. సో దానికి సంబంధించిన వీడియోని చూసిన తర్వాత కూడా జడ్జి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని చెప్పేసి అని దీని మీద పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వమని ఉన్నతాధికారులకు, అలాగనే పంజగుట్ట సిఐ కూడా ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. 2 వారాల తర్వాత దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తామని కూడా హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మేము దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే రకంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదన్న విషయాన్ని కూడా కోర్టు స్పష్టంగా చెప్పడం జరుగుతామని సచిన్. రైట్, అంటే ఈ డెవలప్మెంట్ మరి ముఖ్యంగా ఇప్పుడు కేసుకి సంబంధించి ఎటువంటి కీలక మలుపు అనుకోవాలి అండ్ ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఈ కేసులో? ఖచ్చితంగా సచిన్, ఎక్కడ కూడా ఎవరు చట్టానికి అతిథులు గారు, చట్టం తన పని చేసుకుంటూ పోతా ఉంది. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి. ఏదన్నా ఒక ప్రక్రియ చేపట్టాలంటే దానికి గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ విషయంలో కూడా న్యాయవాదితో వాదోపవాదాలు చేసుకుంటూ ఎవరు ఆయన తాగి వచ్చాడని చెప్పేసి ఏమైతే అతను చెప్పారో టెస్ట్ చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఒక మనిషికి, అంటే అతను అడ్వకేట్ అయి ఉండొచ్చు, సామాన్యుడు అయి ఉండొచ్చు, తర్వాత ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక మనిషి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఇలా చేయడం సరికాదని చెప్పేసి అంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇంటర్నల్ ఎంక్వైరీ, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏ రకంగా అయినా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు వాగ్వాదం జరిగింది, దాంట్లో తప్పెవరిది ఉంది, దీంట్లో సుబ్బారావు అనే వ్యక్తినే ఎందుకు టార్గెట్గా చేసి ఆయన టెస్ట్ చేయాల్సి వచ్చిందన్న అన్ని విషయాల మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తరువాత, అంటే ఈ కోర్టులో పిటిషన్ చేసిన తర్వాత దీనికి ఇన్స్పెక్టర్తో మాట్లాడినప్పుడు ఆయన మీడియాతో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మంగిలి అరగిన సుబ్బారావు ఫిర్యాదుల మీద కేసులు నమోదు చేశాం. అలాగనే చీటింగ్ కేసులో, అంటే ఇక్కడ ఏమైనా చీటింగ్ కేసు జరిగిందో దాని మీద మాకు సంబంధం లేదు, బెదిరింపుల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీదనే ఇరువైపులా మేము కేసు నమోదు చేశాం. అలాగనే మద్యం తాగాడని అనుమానంతో మేము ఆయన టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్వకేట్ అనే కాదు, ఎవరైనా సరే మేము టెస్ట్ చేస్తామని చెప్పుకున్నా మళ్ళీ మరోసారి కూడా ఆయన రిపీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మీదకు దానికి సంబంధించిన కాపీలు, అంటే దానికి సంబంధించిన ఎంక్వైరీ కాపీలు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని చెప్పి కోర్టు కోరింది. సిఐకి కూడా ఒక నోటీస్ వెళ్తుంది. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక ఎంక్వైరీ కూడా ఇంటర్నల్గా స్టార్ట్ చేశారు. 2 వారాల్లో ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేసి అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం చూడాలి మరి దీనికి సంబంధించిన సీక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారన్న దాని మీద మనం వేచి చూడాల్సింది సచిన్. రైట్, ఒక్కసారి అంటే సుబ్బారావుకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఆయన ఉన్నారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ లీడ్ చేయడం జరుగుతుంది, అటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి కేసులో ఎటువంటి పురోగతి ఉందనుకోవాలి, ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం, లేకపోతే దీనికి దానికి సంబంధం లేదనుకోవాలా?
లేకపోతే ఎక్కడో దగ్గర ప్రభావితం చూపించే అవకాశం ఉందనుకోవాలా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో? ఇన్నారెడ్డి సచిన్, మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. Please. అంటే మనం ఎప్పుడైతే దీని మీద కూలంకుషంగా ప్రతి విషయాన్ని పబ్లిక్ ముందు ఉంచుతున్న క్రమంలో పబ్లిక్ కూడా కొన్ని విషయాలను చెప్తా ఉన్నారు. విషయం ఏంటంటే ఇది ఈ మంగ్లీ కేసు పెట్టింది కాబట్టి మంగ్లీకి సపోర్ట్గా, లేకపోతే ఈ విషయాన్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారేమో, ఆయన ఇన్స్పెక్టర్ వాళ్ళకి సపోర్ట్గా ఉండని చెప్పేసి కామెంట్లో పెడతా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా అన్యాయాలు తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంటే, దాని మీద తీర్పు ఇవ్వాల్సింది కోర్టులే. సో దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీ జరుగుతున్న తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని మీద పోలీసు ఉన్నతాధికారులు త్వరలో మీడియా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. సచిన్, రైట్, ఆ విషయాన్ని పక్కన పెట్టినప్పుడు అండ్ ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి యాజ్ ఆఫ్ నో డీటెయిల్స్ ఏంటి అండ్ ఇప్పటికీ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? అండ్ సుబ్బారావు ఆఫ్ కోర్స్ ఇది కాస్త సపోర్టివ్గా అనిపిస్తూ ఉన్న సందర్భం, అంటే ఈ డెవలప్మెంట్స్ హైకోర్టు ఇటు సిఐకి కాస్త డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భం, ఆగ్రహించిన సందర్భం కనిపిస్తోంది కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనుకోవాలి? అండ్ ఇంతవరకు ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయనుకోవచ్చు? సచిన్, దీనికి సంబంధించి మనం గమనిస్తే ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్లో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఏమైతే ఉందో యాక్టివ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి సుబ్బారావు అనే వ్యక్తి ఎకనామికల్గా చాలామందిని మోసం చేశాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఇప్పటికే అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు. నిన్న ఆల్ ఆఫ్ సడన్ దీని మీద గతంలో కూడా చూడొచ్చు. మేము ఈరోజు మనం కొన్ని కీలకమైన డాక్యుమెంట్ మనం బయటపెట్టాం. 2024-25లో కూడా ఇలానే చాలామందిని మోసం చేసి ఆయన జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. సో దాదాపు అప్పుడే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. అంతా జరిగిన తర్వాత కూడా ఎవరైనా జైలుకి బయటకు వస్తే మారుతారు, కానీ అంతకు మించి ఇప్పుడు మళ్ళీ కూడా చాలామందిని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా ఇది మోడప్ ఆపరేషన్లో బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తులు ఉన్నారు, ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ లేకపోతే ధైర్యం చేయడం అని చెప్పేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎకనామిక్ వింగ్ ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తుంది కాబట్టి కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయని మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా త్వరలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంత మోసం చేశారు, ఇదే కాదు సచిన్, వసూలు చేసిన డబ్బుల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, ఎవరి పేరు మీద, బినామీ పేరు మీద పెట్టాడు, దాని మీద చాలా డీటెయిల్గా ఎకనామిక్ వింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇన్నారెడ్డి, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ ఏంటి వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చీటింగ్ కేసుతో తమకు సంబంధం లేదంటూ బాంబు పేల్చారు పంజాగుట్ట సిఐ రామకృష్ణ. మంగ్లీ సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదైంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బెదిరింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సిఐ రామకృష్ణ. మద్యం తాగాడనే అనుమానంతోనే అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తామంటున్నారు. ఆధారాలు ఇవ్వకుండా పిఎస్ ముందు న్యూసెన్స్ చేయడంతోనే కేసు నమోదు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. సిఐ రామకృష్ణకు నోటీసులు సైతం జారీ చేసింది. ఎప్పుడైతే సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగిందో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది న్యాయవాదులు. ఇన్నారెడ్డి చెప్పినట్టుగా రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత విచారణ చేపట్టింది హైకోర్టు. దానికి తదనుగుణంగా విచారణ చేపట్టి ఇటు సీరియస్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ 27%. సరే తీయండి, ఇదంతా తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.